హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే ఈరోజు పారిజాత గిరి ప్రదక్షిణకి అయితే వెళ్ళాము. నేను ఫస్ట్ స్టార్టింగ్ రోజు వెళ్ళాను పారిజాత గిరి ప్రదక్షిణ ఓపెనింగ్ అప్పుడైతే వెళ్ళాను. మళ్ళీ ఇన్ని రోజులకైతే కుదిరింది. పారిజాత గిరి ప్రదక్షిణకి అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వెళ్ళలేని వాళ్ళకి ఎలా ఉంటుందో పారిజాత గిరి ప్రదక్షిణ అనేది చూపిద్దాం అనుకుంటున్నా నేను. అందుకే వీడియో చేయటం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ వరకు చూడండి. నేచర్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పారిజాత గిరి ప్రదక్షిణ అనేది నచ్చింది. అంత బాగుంటుంది అనమాట. నేచర్, ప్రకృతి మొత్తం. గిరి ప్రదక్షిణకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టిక్కర్ అనేది పెడుతున్నారు. ఇక్కడ చూడండి, అందరూ స్టార్ట్ అయిపోయారు. చాలామంది అయితే మేము వెళ్ళకముందే వెళ్ళిపోయారు. మా వారు వచ్చి, మా స్వామి వచ్చి ఇలా ఈ స్టిక్కర్స్ మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. విష్ణు సహస్రనామం పెట్టుకొని అయితే మేము నడవటం అయితే మొదలుపెట్టాము. నేచర్ అయితే చాలా బాగుంటుంది. మొక్కలు పచ్చగా చక్కగా, ప్రతి పువ్వు కూడా విరబూసి, ప్రతి చెట్టు కూడా విరబూసింది. ఎంత బాగుందో. ఇక్కడ పువ్వులు చూడండి. ఇక్కడ ఎక్కువగా ఇలాంటి పువ్వులు అనేది బాగా చాలా నచ్చినాయి నాకు. చాలా బాగున్నాయి. ఆ పూలు చాలా బాగున్నాయి. అయితే ఇక్కడ చూడండి, శివపార్వతుల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ చందన బ్రదర్స్ వాళ్ళు వాటర్ సప్లై ఈ నడవలేనప్పుడు మనం ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూస్తే చక్కగా చాలా బాగా కనిపిస్తుంది. జంగారెడ్డిగూడెం మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేచర్ అనేది చాలా బాగుంది. ఇక్కడ వాటికి శివునికి అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ తీసుకెళ్ళి మనం కపాలనం కామారణం వందకాసుధరం గంగాధరం నడాక్షరం కాలకాలాయనం కృపానిధరం భీమాయనం పరస్వస్థాయనం మృగపాణీయం జటాధరణం కైవల్యవాచనం కవచనం కఠోరాయణం త్రిభ్రాంతికం శంగానం శబరారుణం భస్మం సోమప్రియం సర్వమయం త్రయమూర్తి మనీసం. ఈ పారిజాత గిరి ప్రదక్షిణ అయితే 2 పార్ట్లుగా అయితే తీయటం జరిగింది. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా ఉంది. అది కూడా చూడండి, చాలా బాగుంది. గుడి అవన్నీ తీసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మీలో ఎంతమంది పారిజాత గిరి ప్రదక్షిణకి వెళ్ళారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఎంతమందికి పారిజాత గిరి ప్రదక్షిణ